నమస్కారం. ఓంకారానికి స్వాగతం. మీ సమస్యలకు పరిష్కారాలను తెలియజేసేందుకు మనతో ఉన్నారు రమణ శాస్త్ర ప్రవీణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 దేవిశ్రీ గురూజీ. వారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ఈ రోజు మన ఓంకారం ప్రోగ్రామ్ ప్రారంభంలో మీరు మాకేం చెప్పబోతున్నారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే పురోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హరిః ఓం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్సై 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 నమో నమః. హరిః ఓం. ఈరోజు విశేషంగా రేవతి నక్షత్రం మీనరాశిలో సూర్యోదయం అయింది. రేవతి నక్షత్రం మీనరాశి చాలా విశేషమైన అష్టమి. వేరే అష్టమి అంటే మనకు అందరికీ తెలుసు, అష్టమి ఏ శుభకార్యాలు కూడా మనం చేయము. కానీ కొందరు అష్టమి నాడే ఎన్నో శుభకార్యాలు చేస్తూ వస్తారు. కానీ ఈరోజు అంత మంచిగా లేదు. ప్రతి ఒక్కరూ కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఈ డ్రైవింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడితే చాలా మంచిది. విశేషంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటి నుంచి బయట వెళ్ళాలంటే, బిజినెస్ వాళ్ళు కావచ్చు, స్కూల్కి పోయే పిల్లవాళ్ళు కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎవరైనా సరే ఇంటికి వెళ్ళాలంటే మీరు విశేషంగా శివయోగం అంటాం. ఈరోజు విశేషంగా శివయోగం అంటే చాలా ఉత్తమైన యోగం. ఈ శివయోగంలో మీరు ఈరోజు బయటికి వెళ్ళేటప్పుడు తులసి చెట్టును నమస్కరించి వెళ్ళాలి. లేకపోతే ఆ తులసి దళాన్ని నోట్లోకి వేసుకొని వెళ్ళాలి. ఎంతోమంది ఇంట్లో తులసి పెట్టరు. అన్ని ధర్మాల వాళ్ళు ఉంటారు. కొందరు అపార్ట్మెంట్స్లో ఉంటారు. ఈ ఫ్లాట్లో ఉండే వాళ్ళంతా తులసి పెట్టడానికి కాదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, తేనె, ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తేనె దొరుకుతుంది. ఇంకేంటి అంది టిఫినీలు అంతా అయింది ముగించుకొని ఇంకేం బయటికి వెళ్ళాలి అనేటప్పుడు ఒక టీ స్పూన్ అంత తేనె నోట్లోకి వేసుకొని వెళ్తే మీ అన్ని పనులు సక్సెస్ అవుతాయి. విశేషంగా ఈరోజు ప్రతి ఒక్క యాక్సిడెంట్స్ ఇలాంటివి చెడ్డది ఏమీ కాదు. కొందరికి ఈరోజు చాలా అంత మంచి రోజు కాదు. అగ్ని దురంతాలు కావచ్చు, ఇలాంటి కొంచెం నెగిటివ్స్ ఉంటుంది ఈరోజు. అందువలన ఈరోజు విశేషంగా మీరు ఇలాంటిది చేసుకుంటే చాలా మంచిది. తర్వాత దృష్టి దోషాలు ఎక్కువైతాయి ఆడవారికి ఈరోజు. అంటే స్త్రీలకు దృష్టి దోషాలు ఎక్కువైతాయి అన్నమాట. కడుపు నొప్పి రావడం, దృష్టి వచ్చి కడుపు నొప్పి రావడం, లేకపోతే వేరే ఇంకేంటో ఊరికే జస్ట్ ఏడోపై వచ్చింటారు. ఆ దృష్టి దోషాల వల్ల మీకు టైర్డ్నెస్ కనిపించడం, ఇలాంటిది ఏదైనా ఒకసారి తెలుస్తూ ఉంటుంది. అందువలన మీరు ఈరోజు కొంచెం జాగ్రత్త పడాలి. అనుకూలమైతే మీకు మినుపులు దొరుకుతాయి, లేదైనా మినుపు బ్యాళ్ళు అవైనా సరే, లేదా మినుములైనా సరే, మినుములు లేక మినుపు బ్యాళ్ళు, ఈ రెండులో ఏదైనా సరే దాన్ని తీసుకొని మీరు తీసుకొని అలా పారేసి వెళ్తే కూడా చాలా మంచిది మీకు జరుగుతుంది. ఓకే గురుజీ, ఇంత చక్కటి విషయం తెలియజేశారు. ప్రస్తుతం మనకి జయశ్రీ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం జయశ్రీ గారు. నమస్కారం అండి. జయశ్రీ గారు, మీ జన్మ నక్షత్రం చెప్తారా? హలో. ఓకే, పర్లేదండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదంటే? అది కూడా 71. ఓకేనండి. లేదంటే మీ ఏజ్ చెప్పండి. 42. ఓకేనండి. మీ ప్రాబ్లం ఏంటో గురూజీతో చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. జయశ్రీ. మా వారు చాలా ఇబ్బందులు ఉన్నారండి, అలానే ఫోన్ చేశాము. ఓకే, మీ వారి పేరేంటమ్మా? జగదీష్. ఓకే, జయశ్రీ జగదీష్ ఒకే రాసి వాళ్ళు. అవునండి, ఒకే రాసి వాళ్ళు. సరేమ్మా, మీకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇబ్బందులే. ఆ రోజు నుంచి ఇబ్బందుల్లోనే ఉన్నారు. కరెక్టేనండి. చాలా ఇబ్బందులు. ఎంత డబ్బులు వచ్చినా కూడా నిలవదు. ఆర్థికంగా అంటూ చాలా ప్రాబ్లం ఉంది.
మీకు ఎవరికి సపోర్ట్ లేదమ్మా మీకు సరిగా. మీరు ఒకసారి మీ హస్బెండ్ సింగిల్ పిల్లర్, అతనే సంపాదించాలి, అతనే నిలుచుకొని ఫ్యామిలీ అంతా చూసుకోవాలి. కరెక్ట్, అదే తనే నడుస్తుంది. సరే, నేను ఇప్పుడు అతనికి జాతకంలో ఏ దోషం ఉంది అని చెప్పి రమల శాస్త్రంలో పరీక్షిస్తాను. నేను దానికి చక్కగా పరిహారాలు చెప్తానమ్మా, దాన్ని చేసుకోండి. చాలా మంచిగా జీవితంలో ముందుకి వెరగడానికి అనుకూలం అవుతుంది. జై మహాకాళి. పంచమ స్థానం పూర్వ పుణ్యస్థానములో శని కూర్చున్నాడు. అంతేకాకుండా శనికి సప్తమ స్థానంలో గురువు కూర్చున్నాడు. కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మీ ఆయనకు, కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంది, స్టమక్ రిలేటెడ్, కొంచెం జాగ్రత్తగా పడాలి. లేకపోతే ఈ కిడ్నీ స్టోను లేక ఇలాంటిది ఏదైనా కావచ్చు, కొంచెం జాగ్రత్త ఉండమని చెప్పండి అమ్మా. ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చో మొదలే కరెక్ట్గా హాస్పిటల్ చూసుకోమని చెప్పండి. అంతేకాకుండా జాతకంలో వచ్చేసి వీళ్ళకి విశేషంగా చాలా మంచి యోగాలు ఉన్నాయి, కానీ పితృదోషం కనపడుతుంది తల్లి. పితృదోషం అంటే వాళ్ళ ఫాదరు లేక వాళ్ళ మదరు లేదా ఇంక ఎవరో వెనుక వాళ్ళు అల్పాయుష్లో తీరుకున్నారన్నమాట. అంటే చనిపోయారు, అల్పాయుష్లో మరణించారు. ఆ ఒక పితృదోషం ఈతన పైన ఉంది. అందువలన ఈ లైఫ్లో ఎంత కష్టపడినా కూడా పైనకి రావడం అయితలేదు. అంటే ఒక అదే స్థాయిలోనే ఉన్నాడు. ఎక్కువ కష్టాలు వస్తున్నాయి, అప్పులవుతున్నాయి, ఫైనాన్షియల్ అంట్లో ప్రాబ్లం వస్తుంది, కానీ నెమ్మదిగా ఏ దాంట్లోనూ నెమ్మది దొరకలేదు. బికాజ్ ఆఫ్ పితృదోషం. ఈ పితృదోషానికి ప్రతి శనివారంన గోవుకు ఒక వీళ్ళ చేతిని గడ్డి పెట్టడం, గడ్డి తినిపించడం, గోగ్రాసం అంటాం, గడ్డి తినిపించడం. అలాగే గో బ్రాహ్మణ అంటే ఒక బ్రాహ్మణికి ఒక పూట భోజనం తినడానికి ఒక పావు బియ్యము, 2-3 తరకారీలు వేసి దానం ఇవ్వాలన్నమాట. ఇలా 16 వారాలు చేస్తూ వస్తే అతనికి పితృదోషం పరిపూర్ణంగా నివారణ అవుతుంది. తర్వాత లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళడానికి అనుకూలమైతుంది తల్లి. ఇది చేసుకోండి, మీకు అనుకూలమైన. ఎన్నో సంతానము వాళ్ళ తండ్రికి ఇళ్ళు? ఎన్నో కొడుకు అంటే మూడో కొడుకు. లాస్ట్ ఇతనేనా? ఇంకో అతను ఉన్నాడు లాస్ట్. ఓకే, ఆ అమ్మాయిలు మధ్యలో ఎవరికైనా ఉన్నారా? అమ్మాయిలు 3 ఉన్నారు. ఓకే, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. 3 అమ్మాయిలు 3 అమ్మాయిలు 4 అబ్బాయిలు, ఒక అబ్బాయి చనిపోయాడు. ఓకే, ఆ ఒక దోషమే అది ఈ అల్పాయుష్లో వెళ్ళిండే పితృదోషమే ఇక్కడ వచ్చింది. అందువలన వీళ్ళు దీన్ని చేసుకునే తర్వాత అనుకూలమైతే మీకు అక్కడ ఏదైనా గోదావరి, కన్యా లేదా ఏదైనా నదీ తీరం చిక్కితే అక్కడ వెళ్ళి ఆ త్రిపిండీకరణం శ్రాద్ధం అనేది చేస్తారు, నారాయణ బలి, అదొక చేయించండి అమ్మా. ఖచ్చితంగా చాలా మంచి స్థాయికి వెళ్తారు, చాలా మంచిది అవుతుంది. ఇంకేంటి లైఫ్లో ఒక మంచి గృహం చేయాలి, ఇల్లు కట్టాలి, ఇలాంటి అంతా మంచి యోగాలు ఉన్నాయి. చాలా ఆశలు పెట్టుకున్నారు, లైఫ్లో పైనకి వస్తారు, చాలా మంచి ఫలాలు ఉన్నాయి. మీరు ఒకటి నివారణ చేసుకోండి, లైఫ్లో చాలా ముందుకు పోయే యోగాలు వస్తాయి. మంచిదమ్మా, నమస్తే. గురుజీ, ప్రస్తుతం మనకి శ్రీలక్ష్మి గారు గుడివాడ నుండి లైన్ లో ఉన్నారు. నమస్కారం శ్రీలక్ష్మి గారు. నమస్తే అండి. శ్రీలక్ష్మి గారు, మీ జన్మ నక్షత్రం చెప్తారా? అంటే మా బాబు గురించి అడుగుదామనండి. ఓకే అండి, మీ బాబు పేరు, నక్షత్రం, లేకపోతే కానీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు పేరు దినేష్ కుమార్ అండి. ఓకే. నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఓకే ఓకే అండి, మీరు మీ బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారా గురూజీతో చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అండి గురువు గారు. చెప్పండి మా కొడుకు గురించి ఏం అడగాలి? మా బాబు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడండి. సరే, 5th క్లాస్ చదువుతున్నాడు. అందులో ర్యాంక్ వస్తుందో లేదో అడుగుదామని. చాలా మంచి, ఎందుకంటే మూలా నక్షత్రం అంటే సరస్వతి పుట్టిన నక్షత్రం. విద్యాభ్యాసం చాలా బాగుంది, మంచి ఇంటెలిజెంట్, వస్తాడులేండి, తొందర మీరేమి బాధపడకండి. అతనికి మంచి యోగం ఉంది, మంచి స్థాయికి వస్తాడు, సరేనా? మీరేమి దోషాలు అలాంటి జాతకంలో ఏ దోషాలు లేదు. దోషాలుంటే మాత్రమే లైఫ్లో మనకి చాలా స్ట్రగల్ అవుతుంది, కానీ దోషాలు లేకపోతే మనకి ఇలా అవుతూ ఉంటుంది. అందువలన నేను చిన్నగా ఒక చెప్తాను ఏం చేయాలని. ఏం చేయాలని నేను చెప్పేదాన్ని మీరు కరెక్ట్గా చూసుకోండి, చాలా మంచిది అవుతుంది. నేను ఇప్పుడు రమల శాస్త్రం చెక్ చేస్తాను, చెక్ చేసి చెప్తాను, ఏమవుతుందో చూద్దామమ్మా. సరే అండి. ఓకే, రైట్. చతుస్థానంలో వచ్చేసి చాలా మంచి యోగం ఉంది. వీళ్ళకి 3వ స్థానము 4-3 చూపిస్తుంది, చాలా మంచిది ఉంది, కానీ చాలా మంచిది అవుతుంది. మీరు ప్రతి మంగళవారం గణపతి గుడికి వెళ్ళి గరక ఇస్తూ ఉండండి అతని చేతిలో, ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తారమ్మా. నమస్తే. విన్నారు కదా శ్రీలక్ష్మి గారు, గురూజీ చెప్పినట్టు పాటిస్తే తప్పకుండా మీ అబ్బాయి చదువులో అని అభివృద్ధి చెందుతాడు.
అయితే గురుజీ గరికతో వినాయకుడిని పూజిస్తే మనకి మంచి ఫలితాలు అలాగే చదువులోని మంచి అభివృద్ధి ఉంటుందంటారా? ఖచ్చితంగా అది వైజ్ఞానికంగా కూడా గరికలో మనం ప్రతిదిన దాన్ని స్పర్శ చేస్తూ ఉంటేనే మనిషికి మతమరుపు అని ఏముంటుందో కొందరికి ఒక ఐక్యూ ప్రాబ్లం అంటే మెమరీ లాస్ ఐక్యూ రిలేటెడ్ దాన్ని స్పర్శ చేస్తేనే ఆ మనిషికి ఆ శక్తులు వస్తూ ఉంటాయి. ఇట్స్ బేస్డ్ ఆన్ సైన్స్. అలాగే బిల్వపత్రియు అంతే, దాంట్లో ఒక తమో గుణ, తపో గుణ, రజోగుణాలు 3 ఉంటాయి. అందుకే 3 గుణాలు 3 పత్రులు ఉంటాయి. మనం ఏదే ఒక పత్రిని పుష్పాలని మనం పూజించే పుష్పాలని స్పర్శతోనే మనకి ఎన్నో దోషాలు నివారణ. అంటే ఇట్స్ సైంటిఫిక్ గా అలాంటి ఆక్సిజన్ అది వదలొచ్చు, అలాంటి స్మెల్ అది విడుస్తూ ఉంటుంది. దాన్ని మనం తీసుకునే దాని వల్ల చాలా మంచిది. అందువల్లనే ఒక ఆధ్యాత్మికనే కాకుండా ప్రతిరోజు గరికని స్పర్శ చేస్తూ ఉంటే లేదా గరికని తీసి ఏదైనా దేవుడి దగ్గర పెడుతూ ఉంటే శ్రద్ధతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ లాభాలు పొందవచ్చు. ఓకే గురుజీ, మనకి కనకదుర్గ గారు హైదరాబాద్ నుండి లైన్ లో ఉన్నారు. నమస్కారం కనకదుర్గ గారు. నమస్కారం అమ్మా. స్వామి మీకు కూడా నమస్కారం స్వామి. నమస్తే అమ్మా, చెప్పండి తల్లి. నేను మా అమ్మ గురించి అడగాలని మొన్న నుంచి స్టార్టింగ్ నుంచి మీ ప్రోగ్రామ్ చూస్తున్నాము. చూడండి అమ్మా, అమ్మ గురించి. అమ్మ పేరేంటి? జానకమ్మ. జానకమ్మ, చెప్పండి. నక్షత్రం తెలిసిన జానకమ్మది? ఆ నక్షత్రం తెలియదు, కాకపోతే ఏజ్ 56 లోపల ఉంటది. నాన్న లేదు, నాన్న వెళ్ళిపోయినప్పటి నుంచి అమ్మకు కాలు నొప్పి ఇంకా లేని ఇబ్బందులు అన్నీ అవుతున్నాయి. ఇంట్లో కూడా చాలా ఇబ్బంది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? అన్నయ్య ఒకడు, మేము 3 అక్కచెల్లెళ్ళము. ఒక అక్కది పెళ్లి అయిపోయింది. నాకు అమ్మవారు వస్తుంది, నేను అమ్మోళ్ళతోటే ఉంటాను. అన్నయ్యకి 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఓకే సరే. మా అమ్మగారికి ఇప్పుడు ఆరోగ్యం గురించి మనము శాస్త్రం చూస్తాను నేను. రమణ శాస్త్రంలో అట్లనే మా ఇంట్లో కూడా అమ్మవారు ఉంది, దుర్గమ్మ వస్తుంది నాకు. వెరీ గుడ్. చూద్దాం తల్లి, ఆ అమ్మవారే నీకు చాలా మంచిది అయ్యేట్లా చేద్దాం. చూడండి, ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకంతా ఫోన్ కలవలేదు. మీకు కలిసిందంటే ఆ రోజు బుధవారం చేశాం స్వామిజీ, కలవలేదు. కాకపోతే నాకు వేరేగా నంబర్లు తెలియదు. అయితే ఈ రోజు పొద్దున ఒక మేడం ఫోన్ చేసి మేము ఓంకారం నుంచి అంటే నాకు చాలా సంతోషం. అదే ఆ ఒక భాగ్యం కావాలంటే ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండేదానికే మీకు కలిసి వచ్చింది. ఇప్పుడు నేను రమల శాస్త్రం చూస్తున్నాను, అలాగే ఉండండి. పంచమ స్థానం చాలా బాగుంది తల్లి. ఇంట్లోనే విగ్రహం పెట్టుకున్నారా? స్వామి ఇట్లా అమ్మవారు ఉంది, కాకపోతే అద్దిల్లు మాది. ఓకే పర్వాలేదు, శీఘ్రంగా సొంత ఇల్లు వస్తుంది. ఎందుకు బాధపడతారు? 2009లోనే మీకు ఇల్లు కావాల్సిగా ఉండా భూమి లాభం జంప్ అయిపోయింది. ఇప్పుడు 2014లో మీకు మంచి యోగం ఉంది తల్లి, మంచి భవిష్యత్తు ఉంది, మీకు మంచిదవుతుంది. కానీ అమ్మవారు అంటే మీ అమ్మగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం ఉంది. మీరు చెప్పినట్టే ఎక్కువ హనుమంతుని పూజించాలి తల్లి. అమ్మవారు మీ అమ్మగారు జానకమ్మ అని చెప్పారే, ఆమెకు ప్రతి మంగళవారము హనుమంతుని గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి రమ్మని చెప్పండి, అంతే చాలు. ప్రతి మంగళవారం ఒక 16 మంగళవారాలు చేయించండి. అలాగే మీరు అమ్మవారు ఎలాగో మీరు చాలా నమ్ముకున్నారు, అమ్మవారు మంచి చేస్తారు మీకు. అంతేకాకుండా మీరు లలిత సహస్రనామం పారాయణం చేసుకోండి ఎప్పుడు, ఎవ్రీడే 1 టైం, అంటే మార్నింగ్. లేదా మాకు చెప్పడం కష్టము, చెప్పడం రాదు అంటే ఒక సీడీ అయినా తెచ్చి వింటూ ఉండండి. ఆ లలిత సహస్రనామం వింటూ ఉంటే మీకు ఆ మూలాధార చక్రం కావచ్చు, అథవా స్వాదిష్టాన లేదో మణిపుర చక్రము, అనాహుత చక్రము, విశుద్ధ చక్ర, ఆజ్ఞాత శాస్త్ర, ఈ సప్త చక్రాలు జాగృతం అవుతాయి. అది ఎప్పుడు జాగృత వ్యవస్థకు వచ్చిందో అప్పుడు మీకు ఇంకా చాలా మంచి స్థాయికి వెళ్ళగలరు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్ని తెలుసుకోవాలంటే శక్తి వస్తుంది తల్లి. మంచిదమ్మా, నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టుగానే చేస్తే తప్పకుండా మీ అమ్మగారి ఆరోగ్యం త్వరలోనే కుదుటపడుతుంది. అయితే గురుజీ, లలిత శాస్త్రం చదవలేని వాళ్ళు, కొందరికి రాదు, కొందరికి చదవడం కుదరని వాళ్ళు, కానీ అలాంటి వాళ్ళు విన్నా కూడా ఫలితం ఉంటుందండి? ఖచ్చితంగా. మంత్రం ఏదే కానీ మనం మంచి మాట వింటే మీకు తిడితే కోపం రాదా? ఖచ్చితంగా రానే వస్తుంది. అలాగే మనం ఒక మంత్రాన్ని వింటే కూడా దాని ఎనర్జీ వస్తుంది, మనం చదివితే కూడా ఆ ఎనర్జీ వస్తుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వేరే వాళ్ళు మంత్రాలు పట్టిస్తుంటే కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, వింటూ ఉండాలి. వాళ్ళని డిస్టర్బ్ చేస్తే కూడా మంత్రభంగం అయితే ఆ కర్మ వస్తుంది. అందువలన ఇంట్లో ఎంతో మంది పూజిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటే చెప్తూ ఉంటే అక్కడ హస్బెండ్ తెలుసుకొని కాఫీ తెచ్చి మమ్మీ టిఫన్ ఇలా చేస్తే కర్మ ఖచ్చితంగా వాళ్ళు డిస్టర్బ్ చేసిన వాళ్ళకి వస్తుంది. వాళ్ళు పాడుకు వాళ్ళకి వదిలేలా. ఏదో చదువుకుంటున్నా ఓకే. ఎంతో మంది అంటుంటారంట, ఎంతో మంది నాకు చెప్తున్నారు, ఏంటి పిచ్చిదానకి అట్లా ఎప్పుడు దేవుడి పూజ చేస్తూనే ఉంటావు, ఏం మంచిది చేశారని.
అంటే భగవంతుడు మంచి చేస్తూ ఉంటాడు, అందుకే మీరు అలా ఉండేది. ఎవరే ఇంట్లో కానీ ఒక గృహిణి అనేది ఫస్ట్ ఇంట్లో ఎలా పూజ చేస్తూ ఉంటుందో దాని ప్రతిఫలాలు ఫస్ట్ మొగనికి మాత్రమే ఉంటుంది, అతని హస్బెండ్కి మాత్రమే, తర్వాత ఆమెకు వస్తుంది. అందువలన అదేమైనా భంగం చేస్తే ఆ కర్మ మీకే వస్తుంది, తర్వాత మీరే అనుభవించాలి. అందువలన దయపెట్టి నేను చెప్తున్నాను, వాళ్ళు పూజించే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఆ పని లేదో మీరే చేసుకోండి, లేదు అంటే వాళ్ళు పూజే వద్దు అని నిలబెట్టేయండి. డిస్టర్బ్ చేసేది దాన్ని ఒక చెడ్డ ఫలాలు మీరు పొందేది అంత లాస్ట్కి మాట్లాడికే ఫోన్ చేసి తర్వాత పరిష్కారాలు అడగాలి. అందువలన మీరు ఎవరే పూజ చేయని శ్రద్ధగా భక్తితో చేస్తే మంచి ఫలాలు లభిస్తాయి. గురుజీ ఇప్పుడు మనకి అనిత కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అనిత గారు. నమస్కారం అండి. అనిత గారు మీ జన్మ నక్షత్రం చెప్తారా? 1973 అండి. 73లో పుట్టారు. మీ డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం తెలీదు? తెలియదు. నో ప్రాబ్లం అండి. మీ ప్రాబ్లం ఏంటో గురుజీతో చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు. చెప్పండి మా అనిత. మా వారికి కొంచెం ఎప్పుడు హెల్త్ బాగుంటలేదండి. ఏంటి మీ వారి పేరేంటి? ఆంజనేయులు. 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 అతని నక్షత్రం ఏంటైనా తెలుసా మీకు? తెలియదు. ఓకే, కృతికా నక్షత్రం మేషరాశినే వస్తుంది. దీనిపైన నేమ్ పైన మీరు దానే ఫాలో చేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు నేను రమల శాస్త్రంలో చూస్తాను. చెప్పండి గురుజీ. చూడండి, ఎన్నో సంతానం మీ ఆయన వాళ్ళ మదర్ కు? మూడో సంతానం. చాలా బాగుంది. తృతీయ స్థానం చూపిస్తూ ఉంది, ఇక్కడ కరెక్ట్ గానే ఉంది. కానీ ద్వితీయ స్థానంలో తర్వాత షష్టమ స్థానంలో కుజుడు కూర్చున్నాడు. ద్వితీయ స్థానంలో చంద్రుడు, 6వ ఇంట్లో కుజుడు కూర్చున్నాడు. ఆరోగ్య సమస్యలు అంటే ఇతనికి యాసిడిటీ, తర్వాత కొంచెం బీపీ రిలేటెడ్ రావచ్చు, జాగ్రత్తగా ఉండాల. ఎందుకంటే జాతకంలో రాహు తర్వాత కుజన ఒక మిలన స్థానం ఉంటే హృదయ రోగాలు వస్తాయంటాయి. అందువల్ల వచ్చేది వద్దు మనకు. ఆ ఒక సింటమ్స్ ఎక్కువ ఉండే దానివల్ల కొంచెం యోగాసన ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా ఇది చాలా మంచిదవుతుంది. కానీ జన్మ జాతకంలో ఉండేలాంటి దోషాన్ని నివారణకు వీళ్ళు ప్రతి బుధవారం ఏదైనా ఒక నియరెస్ట్ దుర్గాదేవి టెంపుల్ ఎక్కడైనా ఉంటే అక్కడ వెళ్ళి బియ్యం పిండితో కొంచెం బియ్యం పిండికి పాలు వేసి కలపాలని చేయాలి, ముద్ద చేసుకోవాలి. దాన్ని జ్యోతిలాగా చేసి అందులో నెయ్యి వేసి నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా మీరైనా చేయండి, లేదా మీ వారైనా చేయొచ్చు. ఇలా ఒక 16 వారాలు చేస్తూ వస్తే అతనికి ఆరోగ్య సమస్యలన్నీ సహా వెళ్ళిపోతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి వస్తారు. ఏమో ప్లాన్ వేరే చేస్తున్నారు భూమి విచారంగా, అంటే ఇల్లు కట్టడానికో ఇల్లు కొనడానికో ప్లాన్ వేరే చేస్తున్నారు. అది కూడా మీకు మంచిదవుతుందమ్మా. మంచిది తల్లి. నమస్తే. ఓకే అనిత గారు, విన్నారు కదా, గురూజీ చెప్పినట్టు కనుక ఫాలో అయితే తప్పకుండా మీ హస్బెండ్ కున్న ప్రాబ్లమ్స్ అన్ని తొందరలోనే సాల్వ్ అయిపోతాయి. గురూజీ, ఇవాళ మన యోగం క్షేమంలో ఏం చెప్పబోతున్నారు? విశేషంగా ఈరోజు చాలా మంచి రోజు, అష్టమి అని చెప్పాను అప్పుడే. మంచి రోజు ఉన్నా కూడా గండాంతరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. కానీ ఈరోజు శివయోగం స్టార్ట్ అయింది. అంటే పొద్దున్నే శివయోగం. ఈ శివయోగం ఉండే దానివల్ల ఈరోజు సాయంత్రం విశేషంగా ఎవరే కానీ మీరు ఒక విష్ణు దేవస్థానానికి వెళ్ళి కొంచెం తులసి అర్చన చేయించండి. లేకపోతే మీ ఇంటి దగ్గరే తులసి చెట్టు ఉంటుంది, ఆ తులసికు ఒక నెయ్యితో దీపం వెలిగించి ఆ తులసికి హారతి తీసి అక్కడే వదిలేయాలన్నమాట. నైట్ మార్నింగ్ ఆ హారతి నీళ్ళని తీసుకెళ్లి ఒక చెట్టుకి వేసేయండి. నైట్ అంతా తులసి చెట్టుకు ఒక దీపం వెలిగించాలి. ఆ దీపంలోకి ఆవాల నూనె, ఆవాలంటే తెలుసు కదా, సాసోల్ అంటాము హిందీలో, ఆవాల నూనె, ఆ ఆవాల నూనె వేసి మీరు గీతోనే వెలిగించండి, నెయ్యితోనే వెలిగించండి. అందులోకి ఆవాల నూనె కొంచెం వేస్తే ఆ దీపానికి మహాలక్ష్మి ఆవాహన అవుతుంది. అప్పుడు ఆ దీపం నైట్ అంతా వెలిగితే ఆ శివయోగంలో ఖచ్చితంగా మీకు మహాలక్ష్మి లభిస్తుంది. ఎంతో మంది ఇంట్లో ఈ తులసి చెట్టు పెడుతూ ఉంటే అది వెండిపోతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ రోజు ఇలా ప్రయోగం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ తులసీదేవి ఆశీర్వాదాలతో ఆ మహాలక్ష్మి ఆశీర్వాదాలు పొందవచ్చు. ఈ రోజు సాయంత్రం విష్ణుమూర్తికి తులసి అర్చన చేయాలి. ఇంట్లో తులసి చెట్టు వద్ద ఆవాల నూనె పోసి నేతి ఒత్తితో దీపం వెలిగించాలి. రాత్రంతా ఆ దీపాన్ని కాపాడాలి. తులసి చెట్టుకి హారతి ఇచ్చి ఆ నీళ్లు మరునాడు ఏదైనా చెట్టుకు పోయాలి. ఇలా చేస్తే తులసి చెట్టు సదా పచ్చగా ఉంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుంది. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ
वरदानम् ॐ महागणपतये नमः ॐ शं नो मित्रः शं वरुणः शं नो भवद्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ఎంతో మంది ఇంట్లో ఈ తులసి చెట్టు పెడుతూ ఉంటే అది వెండిపోతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ రోజు ఇలా ప్రయోగం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ తులసీదేవి ఆశీర్వాదాలతో ఆ మహాలక్ష్మి ఆశీర్వాదాలు పొందవచ్చు. त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः. ఈరోజు యోగం క్షేమంలో ఇంత చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు, అలాగే మా కాలర్స్ ప్రాబ్లమ్స్ కి కూడా సొల్యూషన్స్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. ఇదండి ఇవాల్టి మన ఓంకారం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.